కేసీఆర్ కేటీఆర్ అనుసారు రక్తం తీసి పంట సలహా అన్నాడు కదా. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వంటే తెలంగాణ రైతులకు నీళ్లు కేసీఆర్ గారు తెలంగాణ కోసం రక్తాన్ని తీసుకో నీళ్ళు అని చెప్పి ఇంకా రక్తం ఇస్తామని ఇస్తాం అని మాకు మాత్రం నీళ్ళు ఇవ్వాలి తెలంగాణ రైతులకు అని చెప్పి డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ భవన్ లో మేము ఒక్క నిమిషం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పాస్ చేసిన వాక్యాలకు మేరకు మేము రక్తం ఇచ్చి ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. నువ్వు అంత పిరుకోడి అయితే పోలీసులు ఎందుకు పెట్టావు? ఈ అడ్డుకోవడాలు ఏంటి అని చెప్పేసి బీఆర్ఎస్ మీద నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు ఏదైతే రక్తం ఇవ్వాలని చెప్పినో రేవంత్ రక్తం అని పోతాం జూబ్లీ ప్యాలెస్ కి డిమాండ్ చేస్తాం. రేవంత్ రెడ్డికి ఇలా ఏదో ముఖ్యమంత్రి సాధారణ ముఖ్యమంత్రి మా రక్తం పట్టుకొని తెలంగాణ భవన్ నుండి జూబ్లీ ప్యాలెస్ లో ఎన్ని లక్షల లీటర్లు మీకు రక్తం కావాలని చెప్పేసి మేము పోతుంటే ఈరోజు మమ్మల్ని రక్తం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు అడిగింది రక్తం, అందుకని మేము రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా రక్తం లక్షల లీటర్ల రక్తం తీసుకొని తెలంగాణ ప్రజలకు నీళ్ళు అందించు రేవంత్ అని చెప్పేసి ఈరోజు మేము రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తుంటే అయితే ఇవాళ అంతా కన్నపల్లి పంపులు స్టార్ట్ చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కేటీఆర్ గారు కన్నపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే కన్నపల్లి పంప్ హౌస్ కోసం వెళ్తే ఇవాళ రక్తం కావాలని అడిగింది ఇవాళ రేవంత్ రెడ్డి. అందుకనే మేము రక్తం ఇస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మా రక్తాన్ని తీసుకోండి, తెలంగాణ రైతాంగానికి మాత్రం ఇవాళ కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి ఇవాళ వాటి కోసం అని చెప్పి వాటి కోసం అని చెప్పి ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగితే ఇవాళ రైతాంగానికి నీళ్లు రేవంత్ రెడ్డి నీళ్లు ఇవ్వమని అడిగితే ఇవాళ కేసీఆర్ ను రక్తం పడతావా, కేటీఆర్ ను హరీష్ రావు గారిని రక్తం పడతావా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తం పడతావా? అందుకని మా రక్తాన్ని తీసుకొని నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు కన్నెపల్లి పంపు ద్వారా పంపు లాంచ్ చేసి ఆ నీళ్ళను రిజర్వాయర్లో నింపి తెలంగాణ రైతుల కోసం నీళ్లు ఇయ్యి, నువ్వు నీళ్లు నింపకపోతే ఆ నీళ్ళన్ని బట్టిసీమ ద్వారా ఆంధ్ర పోతా ఉన్నాయి తప్ప తెలంగాణ నష్టపోయింది. కేసీఆర్ గారు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది తెలంగాణ రైతుల కోసం. ఆ ప్రాజెక్టు తెలంగాణ రైతులకు ఉపయోగపడకుండా ఇవాళ ఆంధ్ర నాయకులకు లబ్ధి చేకూరిన ముఖ్యమంత్రి వ్యవహరిస్తా ఉన్నారు.
పూర్తిగా ఇవాళ ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఇక్కడ పూర్తిగా విద్యార్థి విభాగం నాయకులందరినీ కూడా పెద్ద ఎత్తున పోలీసులు తరలిస్తున్నారు. అక్కడికి వెళ్ళి కూడా రక్తం ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మేము నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం. ఆ పోలీస్ స్టేషన్ నుంచి కూడా మేము రేవంత్ రెడ్డి ఇంటికి పార్సల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రక్తం ఏదైతే కావాలని కోరిండో ఆ రక్తం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటే ఎందుకు ఈ తరహా చేస్తున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇవాళ ప్రభుత్వం తన దిక్కుమాలిన చర్య అని చెప్పేసి కూడా వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి ఏమంటున్నావు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తంతో పారిద్దామన్నాడు. ఆ రక్తం దగ్గర తీసుకొని జూబ్లీస్ ప్యాలెస్ వెళ్తుంటే ఈరోజు పోలీసులు చూడండి విచక్షణ రహితంగా దారుణంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. నువ్వు రక్తం ఇస్తున్నావు. ఈ రోజు పేద ప్రజలకు, భూములకు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజాంగానికి, రైతాంగానికి నీళ్ళు ఇవ్వమని రేవంత్ రెడ్డికి తెలియదు. రేవంత్ రెడ్డి నీకు రక్తం కావాలి, బీఆర్ఎస్ పార్టీకి రక్తం ఇవ్వడం కొత్త కాదు. నీకు సిద్ధి ఉంటే మా రక్తం తీసుకో. రైతులకు నీళ్ళు అన్ని కాపురం నీ పని చేసుకోరాదు. మొత్తం చూసిన వల్ల ఖచ్చితంగా తెలంగాణ భవన్ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. పోలీసులంతా కూడా తన ఇష్టానురీతంగా వ్యవహరిస్తున్నారు. మీడియా పట్ల కూడా దురుసుగా పరుస్తూ కనిపిస్తుంది. పోలీసులు తమ మీడియాను ఇటు కార్యకర్తలను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరైతే ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడంతో ఇక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. పూర్తిగా ఆ పోలీసులు తన వలయంలో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, నీళ్లు అడిగితే నెత్తురు కావాలా రేవంత్ రెడ్డి, మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం మేము పోలీస్ చేయలేదంటూ చెప్తున్న పరిస్థితి. అయితే 80% ఇక్కడ ఉక్కిలు పోతాం, మేము రక్తము ఏదైతే తీసుకున్నామో అవన్నీ కూడా మేము కాంగ్రెస్ నాయకులకు పార్సల్ పంపుతామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా తమ ఓవర్ యాక్షన్ శిక్షణ రహితంగా కూడా పోలీసులు తమ నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై మండిపడుతున్నట్టు, బీఆర్ఎస్ నాయకులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది. పూర్తిగా ఏదైతే అయితే ఇక చూడొచ్చు, ఇక రక్తం బాధ్యత ఎడిపోతున్నారు అసలు మీరంతా. ఈ రోజు రేవంత్ రెడ్డి ఇంటికి వస్తున్నాం. బిడ్డ ఏమన్నావో మా రక్తం కావాలన్నావు. ఈ రోజు మా రక్తాన్ని తీసుకొని ఈ రోజు రేవంత్ రెడ్డి ఇంటికి వస్తుంటే ఈ రోజు పోలీసులను పెట్టుకొని ఈ రోజు అడ్డుకుంటాడు. సిగ్గు శరం ఉండాలి. ఈ రోజు ఏమన్నా విలేక సమస్యల, అరే నాయన ఈ రోజు ఒక విలేకరు అడిగిండు, ఈ రోజు ఎందుకు నీళ్లు విడుదల చేస్తలేవు అంటే ప్రతిపక్షాల యొక్క నాయకులు రక్తం కావాలన్నావు. మరి రక్తం ఇస్తున్నాము, ప్రజలకు నీళ్లు విడుదల చేయండి. ఎందుకంటే రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, రైతులు బాగుంటేనే దేశం అభివృద్ధి అవుతుంది. కాబట్టి రైతులే ముఖ్యం. కాబట్టి రైతులకు వెంటనే నీళ్లు విడుదల చేయాలా. మా రక్తం కాదు ఇంకేదైనా కానీ ఇస్తాము, కానీ రైతులకు నీళ్లు విడుదల, రైతులు బాగుపడాలని మా బీఆర్ఎస్ పార్టీ అని కానీ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాం. రక్తం బాటిల్ తీసుకుపోతున్నారు కదా, పోలీస్ స్టేషన్ నుంచి సీఎం ఇంటికి పంపిస్తారా? సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీస్ ఇంటికే పోతా ఉన్నాము. కానీ ఇటు పోలీసు వాళ్ళు ఈ రోజు ఎక్కడెక్కడ అడ్డుకుంటుంది. మేమేమంటాం, ఈ రోజు రైతులకు నీళ్ళు లేదంటే రక్తం కావాలంటారు. ఈ రోజు విద్యార్థి నాయకులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అంటే ఎండిన తాగా అంటే ప్రజలు అయినా కానీ మీరు హామీల పైన ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళని చచ్చిపోవాలనడం, రక్తం కావాలనడం సిగ్గుచేటు. వెంటనే రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ ఎవరైనా ఒకటే చెప్తారు, ఖచ్చితంగా ఇవాళ రక్తం కావాలని చెప్పిన ముఖ్యమంత్రికి మేము రక్తం. రైతులకు నీళ్ళు ఇవ్వమంటే రైతు రక్తం కావుతారు. రక్త పిశాచి అయినటువంటి రేవంత్ రెడ్డి ఇంటికి పోతుంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి చరిత్ర మాది. ఈ రోజు రైతులకు నీళ్లు ఇచ్చే వరకు, కన్నపల్లి పంప్ హౌజులు తెరిచే వరకు కూడా పోరాడతాం. ఈ రక్తాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి ప్యాలెస్ పోదామంటే ఈ రోజు కావాలని చెప్పి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఫెయిల్ అయింది. నిన్న 5గురిని హత్య చేస్తే కూడా అరెస్టు చేయనటువంటి పోలీసులు ఈ రోజు మా పైన పైశాచిక ఆనందం పొందాలని చెప్పి అరెస్టులు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో పోరాడి జైలు కాదు, పోరాటాలు కొత్త కావు. తెలంగాణ రైతాంగం బాగుండాలని చెప్పి రైతు బాంధవుడు కేసీఆర్ గారు రైతు బంధు పథకం తెచ్చి కాళేశ్వరం లాంటి బృహత్తరమైనటువంటి పథకాన్ని తెచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి తగ్గుతుంది. ఈ రోజు కావాలని చెప్పి మీరు పోలీసులతో దౌర్జన్యంగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తే కన్నెపల్లి పంప్ తెరిచే వరకు కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రక్తం ప్యాకెట్ తోటి బేసిక్ గా హాస్పిటల్కి వెళ్తారు, కానీ ఇవాళ రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్తున్నారు. రక్త పిశాచి రేవంత్ రెడ్డి, ఇదిగో మా రక్తం తీసుకొని ఇంటిని ముట్టడిస్తామంటే ఇవాళ రోజున మా రక్తం అడుగుతాం, మా రక్తం తీసుకొని వస్తుంటే నువ్వే పోలీసులు పెట్టి అడ్డుకుంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నువ్వు 6 హామీలు నెరవేర్చుకుంటా అడ్డమైన మాటలు మాట్లాడి గుడుకుల పాఠశాలలు పిల్లలు ఫుడ్ పాయిజన్ వేసి వస్తుంటే నువ్వు ఇంట్లో మనవాడికి పూరీలు వేసుకొని కూర్చుంటావు. అమ్మమ్మ కావాలి, తాత కావాలి, పూరీలు వేసుకొని కూర్చుంటావు. రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త.
రైతుల గురించి ఆలోచించి మీరు రోజులు ఇదే రక్తం సరిపోతే ఇంకా రక్తం తీసుకొని వచ్చిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా రక్తం తీసుకొని నీ ఇంటికి వచ్చి ఇస్తాము, అన్ని రెడీ చేసుకోక టేబుల్ వేసుకొని కూర్చో రక్తం తీసుకొని వస్తున్నాము. ఇప్పటి కూడా పోలీసులు ఆపుకున్నా ఇవాళ ఆపుతాడు, రేపు ఆపలేరు కదా. రేపు ఎట్లయినా నీ ఇంటికి వచ్చి ఈ రక్తం ఇస్తాము, ఈ రక్తాన్ని ఇట్లనే జాగ్రత్త చేస్తాము, కావాలంటే ఇంకా రక్తం తీసుకొని వస్తాము. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల రక్తాన్ని కోరుకుంటాను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రక్తాన్ని. మేము రక్తాన్ని ఇచ్చి మరి తెలంగాణ రాష్ట్ర రైతులకు నీళ్ళు వదిలిపెట్టమని చెప్తున్నాం. నీకు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉంటే రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేవు, ఒక హత్య రాజకీయాలను ప్రేరేపించే విధంగా మాట్లాడుతున్నావు. కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు నీళ్ళు వదిలిపెట్టకపోతే యావత్ తెలంగాణ రైతాంగాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున విద్యార్థి నాయకులందరినీ కూడా పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ఖచ్చితంగా మేము పోలీస్ స్టేషన్ నుంచి కూడా నేరుగా ఆ బ్లడ్ ప్యాకెట్స్ ఏవైతున్నాయో అవన్నిటిని కూడా మేము సీఎంకు పోలీసుల ద్వారానే పంపిస్తాం, పోలీసులకే విజ్ఞప్తి చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంటే వారిని అరెస్ట్ చేయలేని పోలీసులు కేవలం మా విద్యార్థి నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వాళ్ళ 6 హత్యలు జరిగి 48 గంటలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా పోలీసులు ఒక్క ఉన్మాదిని ఛేదించలేని పోలీసులు ఇవాళ మమ్ములను విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ స్వయంగా హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే దారుణం జరిగితే పట్టించుకోలేని పోలీసులు వాళ్ళ విద్యార్థి నాయకులు స్వయంగా ముఖ్యమంత్రి రక్తం కావాలని చెప్తే మేము రక్తం ప్యాకెట్లు పంపిస్తే కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆ పోలీసులు ఆ ముఖ్యమంత్రి కావాలి, అడిగింది చేయాలి కదా, పోలీసులే కదా, పోలీసులకు మేము రక్తం ఇస్తామంటే ఎందుకు తీసుకోవట్లేదని కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్యాలెస్ కు, రేవంత్ రెడ్డి ప్యాలెస్ కు మేము బ్లడ్ పంపిస్తాం, ఇటు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాం, పోలీసుల ద్వారానే మేము బ్లడ్ ను ముఖ్యమంత్రికి పంపిస్తాం. పోలీసులు ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తా చేయాలి కాబట్టి బ్లడ్ అడిగింది కాబట్టి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు తీసుకెళ్లి ఇవ్వన్నట్టు కూడా పోలీసులకే టీఆర్ఎస్పీ నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా పూర్తిగా పోలీసుల వలయంలో తెలంగాణ భవన్ ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇవాళ 6 హత్య చేస్తే ఒక నిందితుని పట్టుకోలేని పోలీసులు కేవలం మేము రక్తం సీఎం అడిగింది పంపిస్తే కూడా మా పైన పాశవికంగా దాడి చేస్తారంటూ కూడా విద్యార్థి నాయకులంతా మండిపడుతున్నారు. ఇప్పటికైనా శాంతి భద్రతలపైన దృష్టి పెట్టండి పోలీసులు, మా విద్యార్థి నాయకులపైన కాదంటూ కూడా పెద్ద ఎత్తున పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో పోలీస్ స్టేషన్ అక్కడికెళ్ళైనా పోలీసుల ద్వారానే మీకు బ్లడ్ పంపిస్తాం, ముఖ్యమంత్రిని దాహం తీర్చుకోండి కానీ తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వన్నట్టు కూడా విద్యార్థి నాయకులంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వంటే తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వంటే కుటుంబాలను కూడా 6 చంపితే ఇలా రైతులకు నీళ్ళు ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని కోస్తాం రక్తం ఇస్తాం అనేసి మాట్లాడుతూ ఉన్నావు కదా, కోసుడు ఎందుకురా బాబు? స్వచ్ఛందంగా మేమే రక్తం ఇస్తాము, ఈ రక్తం సరిపోకపోతే మరిన్ని లీటర్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము.
రేవంత్ రెడ్డి రైతు పొలాలలో నీళ్లు కావాలంటే రక్తం కావాలని అంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కేటీఆర్ రక్తం తీసి పంట అన్నాడు కదా. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వంటే తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వంటే మరి రక్తాన్ని అడుగుతావా? కేసీఆర్ గారు తెలంగాణ కోసం కాబట్టి